శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణ గేట్వే అవుతోందని భావిస్తున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి గణనీయమైన స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అమిత్ షా ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దింపారు. ఈ టీమ్స్ రాష్ట్రంలోని బీజేపీ పరిస్థితి, అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై ఎప్పటికప్పుడు షాక్ నివేదికలు చేరవేస్తున్నాయి. నాంపల్లిలోని పార్టీ హెడ్ ఆఫీసులో ఓ టీం ఉండగా ఫీల్డ్లో మరో టీంను మోహరించారు. ఫీల్డ్ టీం అందించే నివేదిక ఆధారంగా హెడ్ ఆఫీసులోని బృందం రిపోర్టు రూపొందించి అమిత్ షాకు చేరవేస్తోంది. ఈ రెండు బృందాలు పనిచేస్తున్నట్లు అభ్యర్థులకు కూడా తెలియవు. అంత సీక్రెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నివేదికను పరిశీలించి అభ్యర్థులకు షా ఫోన్ చేసి పలు ఇన్పుట్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి, స్థానిక నేతల నుంచి సహాయం కొరవడితే ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రచారంలో భాగంగా ప్రజలతో ఎలా మమేకం కావాలి, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రత్యర్థి ముందంజలో ఉంటే ఆ అభ్యర్థిని బలహీనపరచాలంటే ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనే అంశాలపై అమిత్ షా ఢిల్లీ నుంచి సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణలో రోజు రోజుకు పార్టీ మరింత బలపడుతుందని అమిత్ షా ఏర్పాటు చేసిన బృందాల నుంచే కాకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా నివేదించినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లు దక్కేలా కృషి చేయాలని, ఈ మేరకు అగ్రనాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణలో పర్యటిస్తామని స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.